మా నియోజకవర్గంలో అన్ని పంచాయతీలు ఏకగ్రీవం చేసుకునే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటా. తమ్ముంటే బాలనారెడ్డి ఆపుతాడు, బాలనారెడ్డి కొడుకులు వచ్చి ఆపుతారు, నేను కూడా చూసుకుంటాను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఇక ముందుకు వస్తే మన ఒక ఇన్సిడెంట్ జరిగింది. బాలనారెడ్డి 50 వెహికల్స్ వేసుకుని నా ఇంటి ముందర వచ్చి ఏదేదో డ్రామాలు చేయాలని చూశాడు. నా ఇంట్లో పని చేసేవాడు ఒక్కడే వెళ్ళి అంతమందిని తిరగబడ్డాడంటే నా ఇంట్లో గడ్డి పూసు కూడా నీకు భయపడదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. నా ఇంట్లో పని చేసేవాడే అంతమంది సమాధానం చెప్పాడంటే నా ఇంట్లో గడ్డి పూసు కూడా నీకు భయపడదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. నీ ఆకృత శాస్త్రాలు ఇంకా మానుకో. ఇంకా దిగుజారుడు రాజకీయం చేస్తే నిన్ను ఎక్కడికి పంపించాలో మాకే అర్థం కాదు. మాకు ఆవేశం మా పెద్దన్న ఒకటే చెప్పాడు, మనము ఒక పద్ధతిగా రాజకీయం చేసి బీసీల పైన ఉన్నటువంటి మచ్చని తొలగిపోయి మనం నీతివంతమైనటువంటి రాజకీయం చేద్దామని ఆయన మాట ఇచ్చాడు. కాబట్టి మేము ఓపికతో సాగిస్తున్నాం. కానీ మా ఒక్కసారి తెగించామంటే ఆ రోజే చెప్పాను, మళ్ళీ ఈ రోజు చెప్తున్నా, మా సహనాన్ని పరీక్షించొద్దు బాలారెడ్డి గారు. ఒక్కసారి మా సహనాన్ని కోల్పోయామంటే నిన్ను పుట్టించిన భగవంతుడు కూడా నేను కాపాడలేరని సభాముఖంగా తెలియజేస్తున్నా. నీ రాజకీయ చరిత్ర మాకు చెప్తున్నావా? నీ కుటుంబం చరిత్ర నేను చెప్తా, ఒకసారి విను. నువ్వు ఎంతమందిని హత్యలు చేసి రాజకీయం మనుగడలో నువ్వు ఈరోజు 4 సార్లు ఎమ్మెల్యేవు నేను చెప్తా. గతంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని నువ్వు హతమార్చావా లేదా అని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. బసాపురం ఎర్రన్ అనే వ్యక్తిని నీకు 24 గంటలు నీకు ప్రాణంగా నీకు బలం పెట్టి నిన్ను కాపాడిన వ్యక్తినే నువ్వు ఈరోజు హతమార్చావా లేదా? ఈరోజు నువ్వు నమ్ముకున్న ఆ రామలింగేశ్వర సాక్షిగా నువ్వు కొట్టే చెప్పు, నేను ఇలాంటి హత్యలు చేయలేదని చెప్పు. నేను ఈరోజు రాజకీయాన్ని వదిలేస్తానని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు నువ్వు చేయలేదు చెప్పు. ఈరోజు లచ్చమర్రి పద్మని కొట్టని పెట్టుకుని మా నాన్న మీద వేసావు నువ్వు. ఆ హత్యలో మా నాన్నకి సంబంధం ఉందా? నువ్వు ఒక్కసారి నీ మనస్సాక్షికి చెప్పు. బొంబలి మునయ్యని చంపావు, ఆ హత్యలో కూడా నీకే కుట్రుందని కూడా నేను సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. ఎంతమంది 1989 నుంచి 95 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాన్నని 7 సంవత్సరాలు కంటి మీద నిద్ర లేకున్నట్లు చేసావు నువ్వు. ఒకే ఒక 5 కరెక్ట్గా ఒక అధికారం వచ్చిన వారానికే నువ్వు సత్యసాయి ప్రసాద్ దగ్గరికి వెళ్ళి కాలబేరం పెట్టలేదా? మమ్మల్ని నేను గోడ మీద పిల్లలు అంటున్నావు. 7 సంవత్సరాలు ఒకసారి దయచేసి సైలెంట్గా ఉండండి. 7 సంవత్సరాలు మా నాన్నని కంటి మీద నిద్ర లేకున్నట్ల నీవు చేసిన ఎంతోమంది కాంట్రాక్టర్లను పంపించావు. ఎంతోమంది కాంట్రాక్టర్లను పంపించి మా నాన్నని హతమార్చాలని నువ్వు ప్రయత్నం చేశావు. కానీ మా కుటుంబాన్ని మాధవరం గ్రామ ప్రజలు, లచ్చమారి గ్రామ ప్రజలు మా నాన్న కంటి మీద నిద్ర లేకున్నట్లు కాపాడారు ఆ రోజుల్లో. అది ఓకే. మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వారం 10 రోజులకే నీవు సత్యసాయి ప్రసాద్ దగ్గరికి వెళ్ళి, అన్నా మా తమ్ముడు తప్పు చేశాడు, ఆ తప్పుని క్షమించి మా రామరెడ్డితో మమ్మల్ని రాజీ పడమని నీవా నేను అడిగింది ఒకసారి సభముఖంగా అడుగుతున్నా. మళ్ళా నేను మొగ్గాడు నేను పులి అని చెప్పుకుంటున్నావే. మరి 7 సంవత్సరాలు మా నాన్న వనవాసం చేస్తే నీవు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారానికి కూడా నువ్వు ఎందుకు భయపడేవని నీ సభాముఖంగా అడుగుతున్నా. మొగోడు అయ్యింటే నువ్వు మాతో తలపడాల్సిటివి. మా పార్టీలో ఉన్నప్పుడు నీవు ప్రతిపక్షంలో ఉండి మాతో పోరాడాల్సిటివి. అప్పుడు నేను మొగడని ఒప్పుకుంటుంటే అక్కడికి వెళ్ళి రాయవారం పెట్టించి ఇదే ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో పాలు చేయించుకుంది నువ్వా నేనా నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా. మీరు 7 మంది అన్నదమ్ములు వచ్చి రామరెడ్డి గారు ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగదు, మనమందరం తల్లి పిల్లలు అక్కడ ఉన్నామని చెప్పి పాలవాసి చేయించుకుని మా నాన్న మోసం చేయలేదని మిమ్మల్ని సభాముఖంగా అడుగుతున్నా. రాజకీయ కుట్రలు మీకి, నమ్మితే ప్రాణం ఇచ్చే కుటుంబం మాదే. అలాంటి కుటుంబంతో పెట్టుకోవాలని నీకు ఆశ
ఇలా ఉంటే నువ్వు ఎప్పుడు ఎనీ టైం రాజకీయాన్ని పక్కన పెట్టి వస్తా, నీవు నేను చూసి చచ్చిన తర్వాతనే రాజకీయంలోకి వస్తానని సభముఖంగా తెలియజేస్తున్నాను. రాజకీయం శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. నీకు మొగతనం ఉంటే నీవు ఎప్పుడు పిలిచినా ఎక్కడికి పిలిచినా నేను వస్తా, నా కుటుంబం తరఫున నేను వస్తా, నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తా. నీవు నేను నా కుటుంబం తెలిసిన తర్వాతే రాజకీయం చేద్దామని కూడా ఈ సభముఖంగా తెలియజేస్తుంది. ఎవరికి బయటిస్తావు? ఈరోజు గతంలో నీ కుటుంబం సభ్యులు నీవు ప్రశాంతంగా నువ్వు ఇంట్లో పండుకోవాలంటే మా బీసీలు నీ కడుపు దగ్గర పండుకున్నారని చెప్పి మా బీసీలు నీ కడుపు దగ్గర మా ఆడపడుచులు తాళిబొట్లు చేతిలో పట్టుకుని వాళ్ళ భర్తల్ని ఆయన ఇంత కడప దగ్గర బండి పెట్టుకుని రోజులు మర్చిపోయేవాని నీ బాలరెడ్డిని సభముఖంగా అడుగుతుంది. అలాంటి బీసీలకి ఇంత ద్రోహం చేస్తున్నావు నువ్వు. ఈరోజు నీవా మా బీసీల పట్ల నువ్వు మీసాలు చూపేది? మా పెద్దన్న నీకు ఒకటే చెప్పాడు, వ్యక్తిగతంగా మాట్లాడొద్దు అన్నాడు. కానీ ఆయన టచ్ చేసింది మా నాన్నని గోడు మీద పిల్లి అన్నాడు. కాబట్టి నేను ఈరోజు నీకు వార్నింగ్ ఇస్తున్నా. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, బాలరెడ్డి కుటుంబానికి రాజకీయంగా చేసుకున్నామా ఓకే, కుటుంబంతో చూసుకున్నామా ఓకే, కానీ నీ కార్యకర్తల్ని ఇటు నా కార్యకర్తలు మాత్రం బలి చేయొద్దు. దమ్ముంటే నాతో నా కుటుంబంతో చూడు, అంతేగాని నీవు వెనక జనాలను పెట్టుకొని నాతో రాజకీయం చేయాలనుకుంటే ఆడితేనా రాజకీయం చేస్తుంది. ఒకవేళ మాకు అధికారం ఉందని చెప్పి మీరు పులిలని అన్నావు, సరే రాజకీయాన్ని పక్కన పెడదాం. రాజకీయం పక్కన పెట్టి నీవు నేను మొగోడ ఆడదే తెలుసుకున్నాక మళ్ళా రాజకీయం చేద్దాం. అంతేగాని బైక్లో పెట్టుకుని నేను మొగోడిని నా మొగోడని అనుకునే మొగతనం కాదు. కుటుంబంతో చూసుకో, తర్వాత రాజకీయం చేయి. అంతేగాని కళ్ళమూళ్ళ మాటలు చెప్పి ఈ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండే నియోజకవర్గాన్ని గబ్బు లేపాలని చూస్తే ఇంకా తెగిస్తే ఇంకా మాకంటే గబ్బు నా కూడా ఎవరు లేదని చెప్తా. అది గుర్తుపెట్టుకో. రాఘవేంద్ర రెడ్డి మంచితనాన్ని చాతకంతనం అనుకుంటే పొరపాటు. ఆయన మంచితనం ఆయన అలానే ఉంటాడు. ఆయనంత మంచితనం మాకుండదని కూడా సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏ చిన్న కష్టం వచ్చినా కట్టి పట్టుకొని నిలబడే మగాడు నా రామకృష్ణ రేపు పంచాయతీ ఎలక్షన్లో మీరు ఎంతకి తెగిస్తారో దానికి డబల్ నేను తెగిస్తా. మీకోసం మీ కష్టంలో నేను పాల్పంచుకుంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. మీరు ఎవరు అధైర్యపడవద్దు. గతంలో 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని అణిచివేసిన కొంతమంది గుండాలకి కూడా నేను చెప్తున్నా, రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో మేమేంటో మా బలమేంటో మా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటో నేను చూపించి తీరుతానని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. ఎన్ని రోజులు నీ ఆగడాలు, ఎన్ని రోజులు 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి నీకు ఎటువంటి సంబంధమే లేదు. నీ స్థానికుడు కూడా కాదు. నీవు ఎక్కడో ఉరుకొండలో ఉండి ఇక్కడ వలస వచ్చి రాజకీయం చేసే వ్యక్తి నీవు మాట చెప్పి నీకులు. ఈరోజు మా బీసీలు ఆర్థిక స్తోమతల్ని నీవు చూసుకొని వాళ్ళ డబ్బుతో కొనేయాలని చూస్తే పొరపాటు. ఇలాంటి రాజకీయం ఎన్ని రోజులు ఉండదు. కాలం చాలా విలువైనది. కాలంకి మెమొరీ పవర్ ఎక్కువ. అది వడ్డీతో సహా తీర్చుకునే రోజులు దగ్గర పడ్డావని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరందరూ ఎవరు అధైర్యపడవద్దండి. తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం జెండాని ఎలా ఎగరేయాలో ఈ రామరెడ్డి కుటుంబానికి తెలుసు. దానికోసం నేను ఎంత కష్టపడి మిమ్మల్ని ముందు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా నేను మీ అందరికి కోరడం జరిగింది. ఒకవేళ మీకు అందరికి ఒకటే చెప్తున్నా, మీరందరూ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రేపు స్థానిక సంస్థల్లో ఎలా గెలిపించుకోవాలో నేను తీసుకుంటామని ఈ సభ సాక్షిగా మీ అందరి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. దయచేసి మీరందరూ ఐకమత్యమే మహాబలం. మీలో మీరు అనైక్యత వల్ల మనం ఈరోజు పార్టీ పటిష్ట దెబ్బతింటుందే కానీ లేకపోతే తెలుగుదేశం మన జిల్లాలోనే
తెలుగుదేశం పార్టీ కంచుకోట మంత్రాల నియోజకవర్గం కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఆ రోజు బివి మోహన్ రెడ్డిని 5 సార్లు మనం ఎలా గెలిపించుకున్నామో ఒక్కసారి 29 నుంచి కంటిన్యూగా తెలుగుదేశం జెండానే ఎగరేసే విధంగా మేము కృషి కష్టపడతామని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. దయచేసి కుట్ర కుతంత్ర రాజకీయాలకి స్వస్థ పలికి నీతివంతమైన రాజకీయానికి నువ్వు సై అంటే నేను సై అంట. నీవు అసెంబ్లీలో 4 సార్లు ఎమ్మెల్యే మన నియోజకవర్గ సమస్యల గురించి ఏ రోజైనా నువ్వు పోరాడావా? నేను ఒక మాట అడుగుతున్నా. త్రాగునూరు లేదు, సాగునూరు లేదు, చదువు లేదు, సంధ్య లేదు, ఇంత ఇబ్బందికరంగా ఉన్న మన నియోజకవర్గం గురించి ఏ రోజైనా ఒక్క మాట అసెంబ్లీలో మాట్లాడావా? నేను బాలారెడ్డిని ప్రశ్నిస్తున్నా. ఏ రోజు కూడా నువ్వు ప్రశ్నించే దాఖలాలే లేవు. నీకెంతసేపు ఉన్న దొడ్డదారిని వెళ్ళి అక్కడ సంతకం పెట్టి నీకు వచ్చే నెలసరి జీతంగా తీసుకుని ఇంటికి వచ్చేస్తావు. అలాంటి రాజకీయం నీది. అలాంటి మమ్మల్ని నువ్వు ప్రశ్నించేది. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మాకు ఒక్కసారి బీసీలకు ఒక్కసారి అధికారం వస్తే బీసీలు అంటే ఏంటి అని చూపించేదాకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో 2029లో రాఘవేంద్ర రెడ్డిని గెలిపించండి. తర్వాత రాజకీయం చరిత్ర ఎట్లా మారుతుందో నేను చూపిస్తా. 2029లో రాఘవేంద్ర రెడ్డి గెలవడం ఖాయం. రాంపురంలో జెండా బాధ్యత కూడా ఖాయమే. ఆయన గెలుక్కుని మాతో గెలుక్కున్నాడు కాబట్టి ఇక నుంచి ఆయనకి ఎలా నిద్రపోగొట్టాలో ఎట్లా మేలు పెట్టాలో అది మా కుటుంబానికి తెలుసు. ఎందుకంటే నాకు ఇంకా నిక్కర్ వేసుకున్నప్పటి నుంచి బాలారెడ్డి కుటుంబాన్ని చూశాను నేను. ఈరోజు కొత్త కాదు బాలారెడ్డి. అందుకే ఒకటే చెప్తున్నా, మనమందరం క్రమశిక్షణగా మన పార్టీ సిద్ధాంతాన్ని గౌరవించి చంద్రబాబు నాయుడు సార్ గారు మనకు ఒకటే చెప్పారు, మనం క్రమశిక్షణగా వాడు చేసిన తప్పు మనం చేయకూడదని, జగన్ చేసిన తప్పు మళ్ళీ మనం చేయకూడదని. ఎంత ఓపికతో ఉంటే మన నియోజకవర్గంలో మంచితనంగా ఉంటే వాళ్ళు చేతకంతనం అనుకుంటారు. మన మాస్ ఏరియా కట్టెలకి కట్టె కొడవలకి కొడవలు పట్టుకుంటేనే ఈ నియోజకవర్గంలో మనం శాసిస్తామని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. దయచేసి మీరందరూ ఐకమత్యంతో ఉండండి. రేపు స్థానిక సమస్యలో కానీ 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మనమేంటో, మన సత్తా ఏంటో, మన బీసీల బలం ఏంటో చూపించే విధంగా మీరందరూ ముందుకు రావాలని నేను సభాముఖంగా తెలియజేసుకుంటాం. మనలో మనస్తాపాలు వద్దు, గ్రూప్ రాజకీయాలు వద్దు, ఇవన్నీ పక్కన పెట్టి ఐకమత్యంతో మనం అందరం కలిసిమెలిసి పోరాడి మన నియోజకవర్గం యొక్క గొప్పతనాన్ని మన చంద్రబాబు నాయుడికి తెలిసే విధంగా, మన బీసీల బలం ఏంటో తెలిసే విధంగా మనం కష్టపడదామని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంకా టైం చాలా ఉంది, మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ముఖ్యంగా మా అన్న రాఘవేంద్ర రెడ్డి గారికి నేను క్షమాపణ కోరుకుంటున్నా. ఎందుకంటే వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నాడు, ఆవేశం తట్టుకుని నాకు కాదు, ఇదంత మంచితనం నాకు లేదు, ఇదంత పెద్ద మనసు నాకు లేదు. కాబట్టి దయచేసి అన్న నన్ను క్షమించు. ఇంకోసారి ఏదైనా ఉంటే నేను చెప్పినట్లు ఏంటనే సభాముఖం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ఉదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. జై తెలుగుదేశం.